రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్లుగానే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది కాళేశ్వరం పైన విద్యుత్ సెక్టార్ ఈ రెండింటిపైన. ఇక్కడ కాళేశ్వర అవినీతిపై కమిషన్కు చైర్మన్గా జస్టిస్ పిసి ఘోష్, భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులపై జస్టిస్ నరసింహారెడ్డి, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు పైన 100 రోజుల్లో విచారణ. ఇవి ఈ రెండు. ఇక్కడ యాదాద్రి భద్రాద్రి ఈ రెండు థర్మల్ పవర్ స్టేషన్లు. ఈ థర్మల్ పవర్ స్టేషన్లో భూసేకరణ నుంచి యంత్రాలు, యంత్ర సామాగ్రి, వాటి నాణ్యత, టెండర్లు ఇత్యాది విషయాలపైన అన్నింటిపైన కూడా విచారణ చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ డిజైన్లు, ఆ డిజైన్లకు సిడబ్ల్యూసి రిపోర్ట్ నుంచి మొదలుకుంటే కనుక ప్రతిపాదిత లేదా నిర్మాణం జరిగిన మేడిగడ్డ అది అనువైన స్థలమా కాదా, అక్కడ నీటి లభ్యత ఎంత ఉన్నది, ఆ నమూనాలకు ఆమోదం దొరికిందా, తర్వాత నిర్మాణంలో జరిగిన లోపాలు ఏమున్నాయి, క్వాలిటీ ఎట్లా ఉన్నది, మొత్తం బడ్జెట్ ఎంత కేటాయించారు, ఎంత ఖర్చయింది, ఎక్సెస్ ఏమైనా జరిగిందా, తర్వాత నిర్వహణ ఎట్లా ఉన్నది, ఈ నిర్వహణలో జరిగిన లోపాలు ఏమిటి, ఇంజనీర్ల పాత్ర ఏమిటి, అధికారులు సరైన సమాచారం ఇచ్చిందా లేదా, నిర్మాణం పూర్తయిందని చెప్పినప్పుడు మళ్ళీ ఇంకోసారి లేఖల్లో ఎందుకు గందరగోళం జరిగింది, మెజర్మెంట్లలో గందరగోళం ఎందుకున్నది, లేఖలు ఇవ్వడంలో నిర్మాణ సంస్థకు లేఖలు పూర్తయిందని ఒకసారి, కాలేదని ఒకసారి, నిర్వహణలో ఒకసారి, ఇట్లా గందరగోళాలు ఎందుకు జరిగినాయి ఇత్యాది విషయాలపైన సమగ్ర అధ్యయనం చేయాలని, ఇవే కాకుండా మరికొన్ని అంశాలు కూడా అందులో అధ్యయనం చేస్తున్నప్పుడు వస్తే కనుక వాటిపైన కూడా విచారణ చేయాలని, నెల రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దానికి అనుగుణంగానే జ్యుడిషియల్ కమిషన్లను ఏర్పాటు చేసింది. ఇక విద్యుత్కు సంబంధించిన వాటిల్లో ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్కు ప్రభుత్వం కరెంటు కొనుక్కున్నా సరే ఏడాదికి 450 కోట్ల రూపాయలు ఛత్తీస్గఢ్ ఇవ్వాల్సి వస్తున్నది. దీంతోపాటు గ్రిడ్కి కూడా 350 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తున్నది. ఇంత ఎక్కువ ధరకు ఎందుకు కరెంటు కొనవలసి వచ్చింది, దాని గల కారణాలు ఏమిటి, ఈ రెండు అంశాలపైన మొదటి నుంచి చెప్తున్నట్లుగానే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వము. ఇందులో 100 రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలని చెప్తున్నది. బహుశా ఈ టార్గెటెడ్గా వీళ్ళు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు అని చెప్పిండ్రు. తర్వాత ధరణి సమస్యల 2.5 లక్షల దరఖాస్తులకు 9 రోజుల్లో పరిష్కారం చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంటేషన్కు మార్చి 31 వరకు అన్నారు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ 100 రోజుల్లో అన్నారు. అంటే నిర్దిష్టంగా ఒక కాలపరిమితి పెట్టుకొని పనిచేస్తున్నారు. ఈ కాలపరిమితి లోపు ఆ విచారణ పూర్తయిన తర్వాత ఏ చర్యలు తీసుకోబోతున్నారు అనేది చూడాలి. సహజంగానే మన దగ్గర ఎంక్వైరీలు ఏర్పాటు చేయడానికి ఏడాది టైం తీసుకునేది. ఇప్పుడు వారు చెప్పిన తర్వాత 100 రోజుల్లోనే వీటిని కమిషన్కు ఆదేశించడము, విచారణకు ఆదేశించడము, ఆ తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన చాలా వాటిపైన లోతుగా అధ్యయనం విజిలెన్స్ జరుగుతున్నది. ఈ విజిలెన్స్లో తాజాగా వచ్చింది మిషన్ భగీరథకు సంబంధించిన వాటిల్లో కూడా పైపులకు సంబంధించిన అంశాలపైన కూడా ఒక గందరగోళం జరిగినట్లు వార్త వచ్చింది. బహుశా దీని మీద కూడా తర్వాత ఉండవచ్చు. వాళ్ళు అన్నారు పాత పైపు లైన్లకు కొత్త బిల్లులు, మిషన్ భగీరథ పథకం పనులపై విజిలెన్స్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విచారణ ప్రారంభం అని ఉన్నది. అంటే ఇట్లాంటివి చాలా విషయాలు వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే కాళేశ్వరము దానికి దగ్గర 1,00,000 కోట్లకు పైగా ఖర్చు అయింది. ఆ తర్వాత విద్యుత్ రంగం పైన ఎక్కువ ఖర్చు అయింది. ఈ రెండింటిపైన అయిన ఖర్చే సింహభాగం ఉన్నది. కాబట్టి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్లుగా 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు అయిందని చెప్తున్నారు. ఈ అప్పులు కావడానికి గల కారణాల వాటిల్లో ప్రధానంగా ఇరిగేషన్ సెక్టరు, అందులో కాళేశ్వరము, ఆ తర్వాత విద్యుత్ రంగం ఉన్నది. కాబట్టి ఈ రెండు రంగాలపైన ఇందులో జరిగిన లోపాలేమిటి, ఈ ప్రారంభం నుంచి మొన్నటి ప్రభుత్వం పడిపోయేంత వరకు మొత్తం జరిగిన అన్ని వ్యవహారాలపైన సమగ్ర విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆ కమిషన్ల నియామకం జరిగింది. ఈ రిపోర్టు రావడం, ఆ తదనంతరం ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, ఏం చేయబోతున్నారు అనేది గతం పునరావృతం అవుతుందా, లేకపోతే కనుక వీళ్ళు ఏం చేయబోతున్నారో చూడాలి.